నా పేరు ఎడ్ల రామరెడ్డి, గ్రామం కాచారం, యాదగిరిగుట్ట మండల్, జిల్లా యాదాద్రి. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థిని సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు ఉంగరం గుర్తు. మరి నేను మా గ్రామ ప్రజలు నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు వాళ్ళందరూ ఆదర్శంగా నన్ను ఓట్లేసి గెలిపించినట్టయితే మా కాచారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను. మా కాచారం గ్రామంలో ఎలాంటి గ్రామానికి ఉన్నటువంటి వసతులు ఏవి అయినా అన్నిటికీ పూర్తి బాధ్యతగా తీసుకొని గ్రామం అభివృద్ధిలో ముందుకు వస్తాను. నేను ముఖ్యంగా సర్పంచ్ని అయితే ఇంకా కూడా మా ఊరుకు సీసీ రోడ్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇంకా కావాల్సిన పెన్షన్లు కానీ, ఇంకా ఏదైనా గ్రామానికి ఉన్నటువంటి అవసరమైనటువంటి ప్రజలకు అనుకూలంగా ఏదైతే అవసరం ఉంటుందో అవన్నిట్లను కూడా ఏది లోటు లేకుండా తీర్చుతానని నేను చెప్తున్నాను. మాకు ఎమ్మెల్యే గారు మా గ్రామానికి ప్రజాపాలనలో 60 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఇప్పటికి 16 ఇండ్లు ఇచ్చిండు. నన్ను కాంగ్రెస్ పార్టీగా అభ్యర్థిగా కాచారం గ్రామ ప్రజలందరూ నన్ను సర్పంచ్గా గెలిచినట్లయితే ఆ 60 ఇండ్లకు 15 పోయినా ఇంకా 45 ఇండ్లు మిగిలి ఉంటాయి. ఆ 45 ఇండ్లు మొత్తం ఎమ్మెల్యే గారి సహకారంతో పూర్తి చేస్తాను. ఇంకా కూడా మిగిలిపడి ఇంకేమన్నా కొందరు కట్టిన ఇంకేమైనా ఉంటే కూడా మళ్ళీ కొత్త ఇండ్లకు కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇల్లు లేని లోటు కాచారంలో చేస్తాను. నా ప్రచారంలో నేను ఇంటింటికి ప్రచారం చేస్తుంటే అందరూ కూడా నన్ను స్వాగతిస్తారు. నేను గతంలో ఎంపీటీసీగా పనిచేసినప్పుడు నాకు కాచారం కాదు, కాచారము, సాదివెల్లి, ధర్మారెడ్డిగూడెం 3 గ్రామ పంచాయతీలు. 3 గ్రామ పంచాయతీలకు నేను ఎంపీటీసీని. 3 గ్రామ పంచాయతీలలో దాదాపు నేను ఒక సాదివెల్లిలో కానీ 10 లక్షల వరకు సీసీ రోడ్డు చేయించిన, 5 లక్షలు డ్రైనేజ్ చేయించిన, ధర్మారెడ్డిగూడెంలో 5 లక్షలు సీసీ రోడ్డు పోపించిన, 3 లక్షలు డ్రైనేజ్ చేయించిన, కాచారంలో 15 లక్షలు సీసీ రోడ్డు చేయించిన, 3 లక్షలు డ్రైనేజ్ చేయించిన. మళ్ళా ధర్మారెడ్డిగూడెంలో కూడా ఒకటి ఇది అషుర్ ఖాన్ కూడా నేను కొత్తగా నిర్మాణం చేయడం జరిగింది. అది కూడా పూర్తిగా అయిపోయింది పని. ఇంకా కూడా కాచారంలో మిగిలిపడిన ఏవైతే ఉన్నా ఆ లోటు మొత్తం తీర్స్తానని నేను నా కాచారం గ్రామ ప్రజలను కోరేది ఏంటంటే, ముఖ్యంగా నన్ను 11 తారీఖు నాడు జరగబోయే ఎన్నికలు నా ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించినట్లయితే ఊరుకు ఎలాంటి లోటు చేస్తానని కూడా నేను గ్రామ ప్రజలను కోరుతున్నాను. పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ నేను సర్పంచ్ని గెలిపించగానే నేను ఎమ్మెల్యేగా పూర్తి సహకారంతో నేను ఎవరికైనా పింఛన్లు రాని వాళ్లకు ఇంకా రాబోయేది దానికి పింఛన్లకు అర్హులైన వృద్ధులందరికీ కూడా నేను పింఛన్లు ఇప్పించేందుకు ముందుపడి సహకరిస్తానని కూడా నేను చెప్తున్నాను. మేము కెనాలి అంటే ఇప్పుడు మేము చల్లూరు నుంచి గౌరవపల్లి వరకు గత సంవత్సరం కిందనే కెనాలి ఒకటి జరిగింది. సంవత్సరం ఒకసారి వర్షాలు లేకున్నా కూడా మా చెరువులో నింపడుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళా గౌరవపల్లి నుంచి కాచారం వరకు కూడా కెనాలి శాంక్షన్ అయింది. దాన్ని కూడా ఒక 20 లక్షలతోని మంజూరైంది. అది కూడా కెనాలి వరకు జరుగుతున్నది. నేను సర్పంచ్ని అయితే రైతుల పరంగా విద్యుత్ వల్ల ఎక్కడ కానీ లో వోల్టేజ్ ప్రాబ్లం ఉన్నా అలాంటికి నేను కొత్తగా ట్రాన్స్ఫారాలు కూడా ప్రభుత్వం నుంచి తెప్పించి రైతులకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. మా ఎమ్మెల్యే గారు కూడా మాట ఇచ్చిండు. మాకు ఇక్కడ సబ్ స్టేషన్ కూడా మీరు స్థలాన్ని నిర్మించినట్టయితే నేను మీకు సబ్ స్టేషన్ కూడా శాంక్షన్ చేపిస్తానని కూడా మాకు మాట ఇచ్చాను. గ్రామంలో పరిశుభ్రత, పచ్చదనం అంటే మేము ఏదానికైనా ఇప్పటికైనా జరుగుతుంది. ఇప్పుడు కూడా అవన్నీ జరిపించేందుకు కూడా నేను ముందుగా ఉండి పనిచేస్తాను. విద్యార్థులకు గ్రంథాలయం కానీ కట్టించేందుకు ప్రభుత్వ తరపున ఉన్న ఏమైనా జాగను దాన్ని ఏర్పాటు చేసి గ్రంథాలయం కట్టించేందుకు
నేను ముందుగా కృషి చేస్తాను. అలాగే క్రీడాకారులకు కూడా అవిటి కూడా స్థలాన్ని నేర్పించి వాళ్ళకు కూడా వసతులు కల్పిస్తాను. మేము మహిళా సంఘాలకు ఎవరికైనా ప్రభుత్వం వడ్డీ లేని మనకు మహిళా సంఘాలు వడ్డీ లేని రుణాలు ఇస్తారు కాబట్టి మహిళా సంఘాలకు ఎన్ని డబ్బులైనా ఇప్పించేందుకు సిద్ధంగా ఉంటాను. ప్రత్యేకమైన ప్రణాళిక అంటే మా కాచారం అభివృద్ధిలో ఉండాలంటే మాకు ఇప్పుడు సీసీ రోడ్లు కావాలి, ఇంకో 50 ఇండ్లు కావాలి, మాకు విద్యుత్ కొరత లేకుండా ట్రాన్స్ఫార్మర్లు కావాలి, సబ్ స్టేషన్ కూడా నిర్మాణం చేయాలి. ఇవన్నిటి కూడా పూర్తిగా ఇవన్నీ నన్ను సర్పంచ్ గెలిపించండి, ఇవన్నీ చేపిస్తాను. చివరిగా కాచారం గ్రామ ప్రజలను కోరేది నేను ఏంటంటే నేను ఇప్పుడు ఎలక్షన్ల టైం కాబట్టి నన్ను అందరూ ఆశీర్వదించి ఓటు వేసి సర్పంచ్ని గెలిపించాలని కోరుతున్నాను. ఇంకా మా కాచారం గ్రామంలో అభివృద్ధి పనులు ఏవైతే వెనుకబడి ఉన్నాయో ఆ అభివృద్ధి పనులకు కూడా నేను కృషి చేసి మాకు మా ప్రభుత్వ పాఠశాలలో కూడా ఒక బడపిల్లల కోసం వాటర్ ప్రాబ్లం ఉంది. దాన్ని కూడా నేను బోరేపించి వాళ్ళకు గవర్నమెంట్ మన ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా ఒక బోరు వేపించి మోటార్ బిగించి ఆ పాఠశాలల నీళ్ళ కొరత లేకుండా కూడా నేను సదుపాయాలు కలిగిస్తాను. మళ్ళీ అదేవిధంగా మేము మా విద్యార్థులకు కానీ వాళ్ళకి ఎలాంటి వసతులు కల్పించేందుకైనా వాళ్ళ కోరిన మేరకు గ్రంథాలయం కానీ క్రీడాకారులు వాళ్ళకు దానికి సంబంధించినటువంటి అది కూడా మన ఉచిత కరెంటు కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా కూడా ఉచిత కరెంటు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దానికి కూడా నేను సహకరిస్తా. మా కాచారం గ్రామ ప్రజలందరికీ రోజు ఫిల్టర్ వాటరు పైసలు పెట్టుకునే తాగుతురు. అవి నేను సర్పంచ్ని కనుక నన్ను గెలిపిస్తే మొత్తం 5 సంవత్సరాలు నేను ఉచితంగానే నేను వాటర్ తాపిస్తానని ప్రత్యేకంగా మా కాచారం గ్రామ ప్రజలను నాకు ఓట్లేసి గెలిపిస్తే ఇక ఆ లోటు తీర్స్తానని కూడా నేను ప్రజల ముందుగా చెప్తున్నాను. నా పేరు ఎడ్ల రామరెడ్డి, గ్రామం కాచారం, యాదిగుట్ట మండలం, యాదాద్రి జిల్లా. గుర్తు ఉంగరం గుర్తున్నది. Like and subscribe.